కాలి పిక్కల్లో రక్తనాళాలు ఉబ్బినట్లే పురుషుల్లో కొంతమందిలో బీజాల్లోని రక్తనాళాలు కూడా ఉబ్బుతూ ఉంటాయి. ఈ రకమైన పరిస్థితిని వెరికోసిల్గా పిలుస్తారు. వెరికోసిల్ మూలంగా బీజాల్లో నొప్పి, వాపుతో ఇబ్బంది పడుతూ ఉంటారు. వెరికోసిల్ను నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో వీర్యకణాల ఉత్పత్తి, నాణ్యతలో తేడాలు వచ్చే ప్రమాదం ఉంటుంది. వెరికోసిల్కు చికిత్స అంటే నిన్న మొన్నటిదాకా సర్జరీ తప్ప మరో మార్గం ఉండేది కాదు. అయితే ఇటీవలి కాలంలో ఎంబోలైజేషన్ అనే సరికొత్త విధానంలో పెద్దగా కోతలు పెట్టకుండానే వెరికోసిల్ను బాగు చేస్తున్నారు. వెరికోసిల్కు కోతలేని చికిత్స ఎంబోలైజేషన్ విధానం గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. వెరికోసిల్ అంటే ఏంటి? వెరికోసిల్ అంటే మన వృషణాలు కానీ బీజాల్లో ఏదైతే ఒక ఉబ్బిన నరాలు బయటకు కనిపిస్తూ ఉంటాయో, కొంతమందికి చేతికి ఒక వానపాములాగా పైకి తగులుతూ ఉంటాయి, కొంతమందికి ఉబ్బిన నరాల్లా కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి వృషణాలు కానీ బీజాల దగ్గర వచ్చే సమస్య, టెస్టిస్ భాగంలో ఉన్న సమస్యని మనము వెరికోసిల్ అంటామండి. ఇవి చెడు రక్తం తీసుకెళ్లే రక్తనాళాలు అక్కడ ఉబ్బుల కింద మారి మనకి ఈ సమస్య కలిగిస్తాయి. దీనివల్ల మనకి ఏంటంటే చాలామందిలో నొప్పి రావడము, లేకపోతే ఒక డిస్కంఫర్ట్ అంటే ఒక ఇబ్బందికరంగా ఉండడము, వాళ్ళ పని రెగ్యులర్గా రోజు చేసుకునే పనుల్లో అక్కడ కొంచెం పెయిన్ఫుల్గా అంటే నొప్పి రావడం కానీ, లేకపోతే నార్మల్ పనికి కొంచెం డీవియేషన్ లాగా అనిపిస్తూ ఉంటుంది, అదొక ఇబ్బంది. కొంతమందిలో పెళ్లి కాని వాళ్ళల్లో, పెళ్ళైన పిల్లలు కావాల్సిన వాళ్ళల్లో ఈ ఇన్ఫర్టిలిటీ సమస్య అంటే పిల్లలు కలగకపోవడానికి కూడా ఒక కారణం. దీనివల్ల స్పర్మ్ కౌంట్ కూడా తగ్గే ప్రమాదం ఉంటుందండి. ఇదొకటి. ఇంకొంతమందిలో దాని సైజు, ఒక మన టెస్టిస్ యొక్క సైజు, మన వృషణాల సైజు చిన్నగా మారడానికి గల కారణం కూడా ఇవన్నిటికీ కూడా అంటే రక్త ప్రసరణలో ప్రాబ్లమ్స్ రావటం వల్ల ఇలాంటి అన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొంటూ ఉంటారు. ఇవన్నిటికీ గల ఇబ్బందులకి మనకు వెరికోసిల్ యొక్క సమస్యల కింద చెప్పుకోవచ్చండి. వెరికోసిల్కు సాంప్రదాయిక చికిత్సతో ఉన్న ప్రతికూలతలేంటి? యాక్చువల్గా మనకి ఈ వెరికోసిల్కి చికిత్సా ప్రక్రియలు అసలు ఫస్ట్ ఎవరిలో చేసుకోవాలి అనేది మనం తెలుసుకోవాలి. నొప్పి కానీ డిస్కంఫర్ట్ కానీ ఉన్న వాళ్ళల్లో. రెండు వచ్చేసి మనకి ఎవరిలో అయితే ఇన్ఫర్టిలిటీ సమస్య, స్పర్మ్ కౌంట్ తగ్గేది వెరికోసిల్ వల్ల కూడా ఉంటుంది. అలాగే ఇన్ఫర్టిలిటీ సమస్యకు కూడా ఈ వెరికోసిల్కి ట్రీట్మెంట్ చేయించుకోవాలి. 3, కొంతమందికి ఎదుగుదల, మనకి వృషణాల సైజు పెరగట్లేదు, అవి ఇబ్బందికరంగా ఉన్న వాళ్ళలో కూడా మనము దీనికి ట్రీట్మెంట్ చేసుకుంటాం జరుగుతుంది. సో ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళందరూ కూడా మనకి ఈ వెరికోసిల్కి తప్పనిసరిగా ట్రీట్మెంట్ చేసుకుంటే డెఫినెట్గా రిజల్ట్ ఉంటుంది. ఇంకొంతమందికి ఆల్రెడీ ఇవన్నీ పిల్లలు పుట్టేసి వాళ్ళకు కూడా కొంతమందికి తెలుస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళల్లో మనకి ఇబ్బంది లేదు అని అన్న వాళ్ళల్లో మనకి దీనికి ట్రీట్మెంట్ కన్జర్వేటివ్గానే వెళ్తాం. దీనికి సర్జికల్ ట్రీట్మెంట్ కానీ లేకపోతే ఎంబోలైజేషన్ ట్రీట్మెంట్ కానీ అడ్వైస్ చేయమండి. సో ఇదివరకు ఇప్పుడు మనం ప్రశ్నలకు వస్తాయి. పాత ప్రక్రియ ఎలా చేసేవాళ్ళు అంటే, మనం కట్ చేసి సర్జరీ చేసి మనము ఈ గ్రాయిన్ రీజన్ అంటే మన గజ్జల దగ్గర ఒక సర్జికల్గా ఓపెన్ చేసుకొని ఈ రక్తనాళాలన్నిటిని మనము లైగేట్ చేసుకుంటూ వచ్చేవాళ్ళం. ఈ వెయిన్స్ని ఒక్కొక్క రక్తనాళాన్ని మనం లైగేట్ చేసుకుంటూ వచ్చేవాళ్ళం. కానీ ఇవి బంచ్ ఆఫ్ వెయిన్స్ ఉండడం వల్ల కొన్ని వెయిన్స్ని మనం లైగేట్ వదిలేయటం వల్ల రికరెన్స్ అనేది ఎక్కువ వచ్చేది చాలా ఇదివరకు ఓపెన్ సర్జరీలో. తర్వాత ఏంటంటే నెక్స్ట్ వచ్చేటప్పటికి లాప్రోస్కోపిక్గా కూడా ట్రీట్మెంట్ అనేది అందుబాటులో ఉందండి దీనికి. సో ఈ ట్రీట్మెంట్స్ ఇదివరకు అందుబాటులో ఉండేవి. ఇప్పుడు కొత్త ప్రక్రియలు రావడం జరిగింది. చాలా సులువుగా ఈ ట్రీట్మెంట్ అనేది జరగటం అవుతుందండి. ఎంబోలైజేషన్ అంటే ఏంటి? దీని ప్రత్యేకతలేంటి? ఎంబోలైజేషన్ అంటే మనకి ఈ వెరికోసిల్కి మనం ఇప్పుడు కొత్తగా వచ్చిన అత్యాధునికమైన చికిత్సా ప్రక్రియ అనేది ఎంబోలైజేషన్ అండి. దీనిలో ఏంటంటే మనము కోత కుట్టు ఏమీ లేకుండా మన తొడభాగం నుంచి వెళ్ళి రెండు పక్కలు ఉన్నప్పటికీ కూడా వెరికోసిల్ ఎడం పక్కన ఉంటుంది, కుడి పక్కన ఉంటుంది. కొంతమందిలో రెండు వృషణాల్లో కూడా ఈ సమస్య ఉంటుందండి. ఇలా రెండు భాగాల్లో ఉన్నప్పటికీ లేకపోతే ఒకవైపు ఉన్నప్పటికీ కూడా ఒకే ఒక్క చిన్న సూత్తో లోపలికి వెళ్ళి మనము ఏదైతే అది వెరికోసిల్ కారణమవుతున్న వెయిన్స్ ఉంటాయో ఈ రీనల్ వెయిన్స్ నుంచి వస్తాయన్నమాట. అది ఒక టెస్టిక్యులర్ వెయిన్స్ కింద. సో ఏదైతే ఈ వెయిన్స్ వచ్చినాయో ఆ మెయిన్ పైనుంచి ఈ రూట్ కాజ్ నుంచి ఈ రిఫ్లెక్స్ని కూడా అంతటిని బంద్ చేసుకుంటా అంటే మూసుకుంటా రావడాన్ని మనం ఒక గమ్ ద్వారా కానీ పార్టికల్స్ కానీ కాయిల్స్ కానీ వేస్తాం. సో ఇలాగా ఈ లోపల భాగం నుంచి వెళ్ళి మన సమస్యల అంతర్గత భాగం నుంచి మనం చికిత్స చేసుకుంటా ఒక్క చిన్న సూత్తోనే చేసుకుంటా
లోపల నుంచి మనం చక్కగా ట్రీట్మెంట్ చేసుకొని ఏ కోత కుట్టు లేకుండా ఉండే అత్యాధునిక చికిత్సా ప్రక్రియనే వెరికోసీల్ ఎంబోలైజేషన్ అంటామండి. ఎంబోలైజేషన్ విధానంలో వెరికోసిల్కు ఎలా చికిత్స చేస్తున్నారు? ఒక చిన్న సూత్తోనే లోపలికి వెళ్ళి దీనికి పూర్తి మత్తు కూడా ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదండి. ఓన్లీ లోకల్ ఎనస్థీషియాలోనే ఒక అరగంట ప్రొసీజర్ ఉంటుంది అంతే. ఈ అరగంట ప్రొసీజర్లో మనము ఈ రీనల్ వెయిన్ లోపల నుంచి వెళ్ళి ఒక సన్నటి క్యాథటర్ ద్వారా కొన్ని కాయిల్స్ కానీ గమ్ లాంటిది కానీ వేసుకొని ఏదైతే ఈ సమస్యకి కారణమైన చెడు రక్తనాళం ఉందో, టెస్టిక్యులర్ వెయిన్ ఉందో, దీన్ని అన్నిటిని మనము కంప్లీట్గా వెరికోసీల్ కారణం చేసే ఈ వెయిన్ ప్లక్సెస్ అన్నిటినీ కూడా మనం ఈ దీంతోనే బ్లాక్ చేయటం అనేది జరుగుతుంది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే చక్కగా అదే రోజు కోత కుట్టు నొప్పి ఏమి లేకుండా అదే రోజు రికవర్ అయిపోతారు. అదే రోజు ఇంటికి కూడా వెళ్ళిపోవచ్చు. ఒక కుట్లు కానీ ఏమీ ఉండవు. వాళ్ళు నార్మల్గా పని కూడా అదే రోజు నుంచి నార్మల్గా పనులు కూడా చేసేసుకోవచ్చు. ఒక డే కేర్ ప్రొసీజర్ కింద చేయించుకొని వెళ్ళిపోయే ఈ అడ్వాన్స్డ్ టెక్నిక్ని వెరికోసీల్ ఎంబోలైజేషన్ అంటాం. వెరికోసిల్ ఎంబోలైజేషన్ సురక్షితమేనా? దీని ఫలితాలు ఎలా ఉంటున్నాయి? ఇది చాలా సురక్షితమైన ప్రొసీజర్ అండి. దీనిలో కాంప్లికేషన్స్ అసలు 99% ఏమీ ఉండవని మనం చెప్పుకోవచ్చు. చాలా సురక్షితంగా చేసుకోవచ్చు ఈ ప్రొసీజర్ని. ఇది చేయించుకున్న తర్వాత మనం వెంటనే ఇంటికి వెళ్ళిపోయి మన పనులు కూడా అన్నీ చేసుకోవచ్చు. అందుకని దీనికి డౌన్ టైం కూడా అంటే మనము హాస్పిటల్లో ఉండడం కానీ, కుట్లు వేయించుకుంటాం కానీ, మందులు ఎక్కువ రోజులు వాడడం కానీ, నొప్పికి మందులు వాడడం కానీ ఇలాంటివి ఏమీ ఉండవండి. ఈ అడ్వాన్స్డ్ చికిత్స ప్రక్రియ వల్ల పేషెంట్ ఎవరైనా కూడా ఏ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పటికి కూడా లోకల్ అనస్థీషియా కాబట్టి చాలా సులువైన ప్రొసీజర్ కాబట్టి చేయించుకొని చాలా అడ్వాంటేజెస్ కింద మనం పరిగణిస్తాం. ఎంబోలైజేషన్ చికిత్స తర్వాత మళ్ళీ వెరికోసిల్ వచ్చే అవకాశం ఉంటుందా? ఎంబోలైజేషన్ చికిత్స తర్వాత రికరెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుందండి. ఎందుకంటే మనము పై భాగం నుంచి కూడా రక్తనాళాన్ని కంప్లీట్గా బ్లాక్ చేసుకుంటూ వస్తాం. కింద ఉన్న ప్లక్సెస్ని కూడా ముందు బ్లాక్ చేసుకొని తర్వాత పైనకి వెళ్ళి బ్లాక్ చేయటం వల్ల కంప్లీట్గా దీనిలో రికరెన్స్ అనేది చాలా అరుదని చెప్పచ్చు. బట్ కొంతమందిలో ఏంటంటే సైడ్ ఉన్న చిన్నవి ఏమన్నా కనిపించినా కూడా అవి లోకల్ ప్రొసీజర్స్లో మళ్ళీ మనం ట్రీట్ చేయడం జరుగుతుంది. దీనిలో రికరెన్స్ అంటే మళ్ళీ వచ్చే ఇబ్బంది అనేది చాలా తక్కువ కింద చెప్పుకోవచ్చు. వెరికోసిల్ ఎంబోలైజేషన్ అనేది సంప్రదాయ సర్జరీతో ఉన్న అవస్థలన్నిటికీ చెక్ పెట్టేస్తుంది. చర్మంపై కోతలు, ఘాట్లు, ఇన్ఫెక్షన్లు, రోజుల తరబడి ఆసుపత్రిలో ఉండటం వంటి ఇబ్బందులేవీ ఉండవు. చాలా త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది.